శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ భయాలు తొలగి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని భద్రకాళి దేవాలయం అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయానికి జిల్లా నలుమూలల నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వందలాది మంది భక్తులు భద్రకాళి మాతను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు నాగరాజు శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ భయాలు తొలగి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని తెలిపారు. వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలంతా కూడా వైభవలక్ష్మి వరలక్ష్మిగా కీర్తించబడతాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా సువాసినులు స్త్రీలు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. పసుపు కుంకుమలతోటి ఒడి బియ్యము పత్రి ఫలము పుష్పము అని సమర్పించి ముత్తైదులకు కూడా వాయినాలు ఇస్తారు. తద్వారా దీర్ఘ సౌమంగళ్యము సకల సంపదలు దారిద్ర్యము తొలగి ఆయుర ఆరోగ్యాలను వరలక్ష్మి అనేక విధములైన వరాలనిచ్చి కాపాడుతుంది. ఈ మాసంలోనే పౌర్ణమి కూడా వస్తుంది. అక్క చెల్లెలను కూడా మనం అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారు. అక్కలైతే చెల్లెలను అన్నయ్య ఆశీర్వదిస్తారు. పవిత్రమైన బంధం కలిగిన మాసం కనుక పవిత్ర మాసము. ఆనాడు పవిత్రోత్సవం అని అమ్మవారికి అనేక పవిత్రలు అంటే దారములు పులను దారములు మరియు పవిత్రలు దర్భలతో అమ్మవారిని పూజించి ఏ స్పృశ దోషాలన్నీ తొలగాలి. భక్తులు సమర్పించే పూలల్లో ఏదైనా దోషమున్నా ప్రసాదాలలో దోషాలున్నా సంవత్సరం పాటు తెలిసి తెలవక ఏమైనా లోపాలు జరిగితే అవన్నీ కూడా అమ్మవారు క్షమించి పవిత్రంగా భక్తుల్ని మమ్మల్ని అర్చకులను దేవాలయాన్ని కూడా పవిత్రం చేస్తుంది. కాబట్టి శ్రావణ మాసం పవిత్ర మాసం. అలాగే కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినటువంటి ఒక మాసం కూడా ఇదే. బహుళ అష్టమి వచ్చే అష్టమి కృష్ణుడు. అమ్మవారు కూడా కాళిక స్వరూపి. కాళీ కృష్ణుడు అక్క తమ్ముడే కాబట్టి రాఖీ పౌర్ణమి ఇందులోనే వస్తుంది. అమ్మవారు కూడా కృష్ణుడిగా మనకు దర్శనమిచ్చే మాసము. భద్రకాళి అమ్మవారు కూడా కృష్ణుడిగా కృష్ణాష్టమి నాడు దర్శనమిస్తుంది. కనుక శ్రావణ మాసంలో ఏ దేవుణ్ణి పూజించినా ఏ విధంగా ఆరాధించినా మనకు పవిత్రత చేకూరుస్తుంది. పవిత్రం ద్వారా మనం పవిత్రులమై మన దోషాలు శాపాలు తొలగి ఆయురారోగ్యాలు అమ్మవారు సాధించి సువాసినులకు దీర్ఘ సౌమంగళ్యాన్ని సంపదలను కలగజేస్తుంది భద్రకాళి అమ్మ.